హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదో డాన్యస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ అండ్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి, నాతో పాటు పాజిటివ్ వైబ్ మీకు కూడా వస్తుంది. ఇవాళ రీడింగ్ ఏంటంటే ఫస్ట్ డివైన్ ఆరాకిల్ కార్డ్స్ నుంచి మనము కార్డ్స్ తీసుకొని మీ పర్సన్ పరిస్థితి ఏంటి, అసలు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ అండి. పర్సనల్ రీడింగ్ పే రీడింగ్ అండి, అర్థం చేసుకోండి. దట్ ఈజ్ నాట్ ఫ్రీ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళని మనసులో అనుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొంచెం డిఫరెంట్గా వీడియోస్ చేసి మీ పర్సన్ కానీ పరిస్థితి కానీ మీకు లైఫ్లో ఏమి సజెషన్స్, మీకు హిడెన్ బ్లాకేజెస్ తొలగించుకోవడానికి ఒక వే ఏంటి అనేది నేను మీకు ఒక దారిని చూపించగలను. Please universe give me accurate answer. Gratitude. Please give me accurate answer. Please. అక్టోబర్ అంట, చూద్దాం. నాట్ ఎనీ టైమ్ సూన్. రిలీజ్ ఎనీ అటాచ్మెంట్ టు టైమింగ్. Divine timing is at play. 6 months from now. Timings happen sooner when you focus your energy on you. ఓకే, ఇదండి. ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్ నుంచి చూద్దాం. Please universe give me accurate answer. Gratitude. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ accurate answer. Gratitude. Please give me accurate answer. Gratitude. మీ మనసులో ఎప్పుడు పాజిటివ్నెస్ నిండి ఉంటుందో మీకు చూడండి, మీ లైఫ్లో అంత మంచి జరుగుతుందండి. మీరు డైలమాలో ఎప్పుడు ఉండకూడదు. ఇంకొకటి, మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, మీకు ఒక పర్సన్ వల్ల అయినా కానీ దేనివల్ల అయినా కానీ అది చెడు జరిగింది అని మీరు ఫీల్ అయితే కన్నా ఆ చెడు తర్వాత మీకు ఒక మంచి అనేది కన్ఫామ్గా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో మీరు మీకు తెలియకుండానే హోల్డ్ అవుతూ ఉన్నారు. ఆ హోల్డ్ అయ్యేదాన్ని మీరు రిలీజ్ చేసుకోవాలి. దానికోసమే యూనివర్స్ అనేది ఒక హిడెన్ మనకి ఒక ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ నేచర్ మనకి అలా క్రియేట్ చేసింది అంటే దానికి ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. దానివల్ల మనం ఏదో నేర్చుకోవాలి, మన లైఫ్లో ఏదో ముందుకు వెళ్ళాల్సింది దానివల్ల స్టాప్ అయిపోతుంది. కాబట్టి అది రిలీజ్ చేసుకుంటే మన లైఫ్ అనేది ముందుకు సాగుతుంది అని. ఇది మనం ఎవరము బిలీవ్ చేయమండి, రియల్గా చెప్తున్నా, బిలీవ్ చేయం. కానీ వన్స్ మనకి దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం ఏ వేలో బయటకు వచ్చాము అనేది మాత్రం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మనం రియలైజ్ అవుతాము. అది దానికోసమే యూనివర్స్ అనేది ఇన్ని స్ట్రగుల్స్ ఇవ్వడానికైనా కారణము. మన లైఫ్లో న్యూ పర్సన్స్ రావడానికి, డిఫరెంట్ పర్సన్స్ రావడానికి, మనకి ఏదో లెసన్ నేర్పించడానికైనా ఉండొచ్చు. లేకపోతే ఏ జన్మలో అతి తీరని రుణమో వాళ్ళు తీర్చుకొని వెళ్ళిపోవడానికైనా ఉండొచ్చు. వాళ్ళు మన నుంచి లీవ్ చేసి వెళ్ళిపోయారు అంటే ఐదర్ ఎవరైనా కానీ, ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు. మన నుంచి లీవ్ చేసి వెళ్ళిపోయారు అంటే అక్కడికి వాళ్ళతోటి మన బంధం అనేది స్టాప్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మన లైఫ్లోకి వచ్చారు అంటే ఇంకా అది మనకి మిగిలింది, ఆ బంధం మిగిలింది. అంటే లైఫ్లో
ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సైకిల్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. అది ఏ విధంగా అయినా కూడా. ఇప్పుడు మనం చిన్నప్పుడు జోగాడుతూ ఉంటాము, మోకాళ్ళంతా దెబ్బలు తగిలించుకుంటాము, అయినా కానీ మానేస్తామా? మానేయము. అక్కడి నుంచి నడక నేర్చుకుంటాము, ఎన్నిసార్లు కింద పడతాము, అయినా మానేస్తామా? నడుస్తూనే ఉంటాము. అదే లైఫ్లో దెబ్బ తగిలిందని ఎక్కడ ఆగకండి ప్లీజ్. దయచేసి పెయిన్ అనుభవించొద్దండి. అది ఎందుకు వచ్చింది ఒక్క క్షణము మీరు ఆలోచించండి. అసలు ఆ పర్సన్స్ మీకు లెసన్ నేర్పించడానికి వచ్చారా, లేకపోతే మీరేదో మీ నుంచి వాళ్ళు అక్కడికి మీ లైఫ్లో వాళ్ళకి ఉన్న బంధాన్ని, కొన్ని మీ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని తొలగించడానికి వచ్చారా, లేదు మీకు ఒక సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారా? మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇది తెలియకుండా ఏమీ ఉండదు. కానీ మీరే ఎక్కడో మీరు తెలియకుండా మీది నాది అని హోల్డ్ చేసుకుంటున్నారు. ఆ హోల్డ్ చేసుకున్న దాన్ని రిలీజ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి మీకు ఏంటి కరెక్ట్ వే ఏంటి అనేది తెలుస్తుంది. నేను రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది ఎవరు లైఫ్ ఎలా ఉంటుంది అని. ఇది నేను ఓవరాల్గా చెప్తున్నాను. సారీ, ఇది ఎవరిని హర్ట్ చేయాలని మాత్రం కాదండి. నిజం చెప్తున్నా, ఎవరిని హర్ట్ చేయాలని కాదు. క్యాజువల్గా నా మనసుకి వాళ్ళు ఎందుకో నాకు ఈ కార్డ్స్ని చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంది, అందుకు చెప్తున్నాను. ఇక్కడ అక్టోబర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మీ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఉండి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అరౌండ్ మీకు అక్టోబర్ లోపల ఇక్కడ ఎవరికి ఇది రిజనేట్ అవుతుందో చూడండి. అక్టోబర్ లోపల మీ పర్సన్ అనేది మిమ్మల్ని చేరుకోబోతున్నారు. ఐదర్ ఆ పాజిటివ్ వైబ్ అనేది ఆల్రెడీ మీకు స్టార్ట్ అయి ఉండాలి. ఇప్పటికే స్టార్ట్ అయ్యింది అంటే మీకు సరౌండింగ్స్ పాజిటివ్నెస్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే మీ పర్సన్ నుంచి ఒక మూమెంట్ వస్తుందన్న థాట్ అయిన అది ఆ వైబ్ అయినా అయ్యుండొచ్చు. సంథింగ్ ఏదో కానీ మీకైతే ఆ వైబ్ అయితే తెలిసి ఉండొచ్చు. ఎందుకు అంటే ఆ పర్సన్ అక్కడ హోల్డ్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ ఉన్నారు. అందుకు వాళ్ళు కొన్ని బాధ్యతల మధ్య వాళ్ళు అక్కడ బందీగా ఉన్నారనమాట. ఆ బందీగా ఉండి కూడా వాళ్ళు ఎమోషనల్గా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చేరుకోవాలి, మీకు ఒక ఆన్సర్ ఏదో మీకు వాళ్ళు చెప్పాల్సింది ఏదో ఉంది. మిమ్మల్ని చేరిన తర్వాత వాళ్ళ ఆన్సర్ అనేది అది ఎమోషనల్గా ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అనేదైనా అయ్యుండొచ్చు, సంథింగ్ ఏదైనా అయ్యుండొచ్చు. కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇక్కడ మర్చిపోలేదు. నాట్ ఎనీ టైమ్ సూన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి రావచ్చండి. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళకి ఎలా ఉందంటే కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, బట్ కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక డైలమా స్థితి అనేది వాళ్ళకి ఉంది ఇప్పుడు. అందుకే వాళ్ళు ఏ టైం అయినా వాళ్ళు ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అయిపోయారనుకోండి, ఈ క్షణమైనా మీ దగ్గరికి రావచ్చేయచ్చు. కమ్యూనికేషన్ ఇప్పుడైనా మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నిజాలు తెలిసాయి. కార్డ్స్ ఎందుకు ఇవాళ రివర్స్ వస్తున్నాయండి? వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు నుంచి వాళ్ళు దాన్ని దిద్దుకోవడానికి ఒక మార్గాన్ని అనేది చూజ్ చేసుకుంటూ ఉన్నారు. తను మిస్టేక్ చేశాను అనేది తనకు తెలుసు. ఇన్ని రోజులు తను పశ్చాత్తాపడ్డారు, ఆ ఫీల్ అయ్యారు, ఆ స్ట్రగుల్ అనేది వాళ్ళు అనుభవించారు. అందుకు వాళ్ళు మీకు ఇచ్చిన ఏమిచ్చారో వాళ్ళు కూడా అది అనుభవించారు. మీకు ఐదర్ మీ ఎమోషనల్గా మీ దగ్గర నుంచి ఫుల్ఫిల్మెంట్ తీసుకొని వాళ్ళు మీకు ఏమి సఫిషియెంట్ ఎమోషనల్
వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళు అది ఫీల్ అయ్యారు. వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్‌లో సేమ్ అదే సిట్యుయేషన్ అనేది జరిగిందనమాట. ఒక సెకండ్ అండి, కార్డ్స్ కింద పడ్డాయి. రిలీజ్ ఎనీ అటాచ్మెంట్ టు టైమింగ్. ప్లీజ్ యూనివర్స్ ఎందుకు ఇలా రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటి అనేది తెలిసింది. వాళ్ళు ఎందుకు తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళారు, ఎందుకు ఈ స్ట్రగుల్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో వచ్చాయి, ఎందుకు తను మీకిచ్చిన పెయిన్ కంటే ఎక్కువ పెయిన్ అనుభవించాల్సి వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని వద్దనుకొని హ్యాపీగా ఉంటానని అంటే అయ్యుండొచ్చు, హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే కొన్ని బాధ్యతల మధ్యలో నలిగిపోతూ సమాధానం చెప్పలేక, ఇక్కడ సమాధానం చెప్పలేక, మీకు వాళ్ళకి సమాధానం చెప్పలేక, మీకు సమాధానం చెప్పలేక, వాళ్ళు ఆ స్ట్రగుల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ ఆ విధంగా అయినా ప్రవర్తించి ఉండొచ్చు. లేదు, కొంతమంది ఇక్కడ ఏం చేశారు అంటే తను అంటే తన ఫ్యామిలీ లైఫ్లో నమ్మించడం కోసం తన వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ నమ్మించడం కోసము వాళ్ళు ఏం చేశారు అంటే మీకు దూరంగా ఉంటున్నట్టు, మీకుతో ఏ కాంటాక్టు లేనట్టు అక్కడ పోర్ట్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి అటాచ్మెంట్, వాళ్ళకి అటెన్షన్ ఎక్కువ ఇస్తున్నట్టు వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్గా వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత వాళ్ళైతే హ్యాపీగా లేరు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో గొడవలు, ఈగో క్లాసెస్, వాళ్ళు ఎంత నమ్మించాలని చూసినా అక్కడ పర్సన్స్ అయితే నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు అంటే వాళ్ళకి అక్కడ మీ పర్సన్ మీద చాలా అనుమానం ఎక్కువగా ఉంది. వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేశారు అన్నా కానీ వాళ్ళు నమ్మటం లేదు. ఐదర్ ఈ మిమ్మల్ని లీవ్ చేసినా కూడా ఆ పర్సన్ క్యారెక్టర్ మీద వాళ్ళకి నమ్మకం అయితే లేదు. అంటే వాళ్ళ ఇలా చెప్తున్నాను కదా, బిహేవియర్ మీద. ఎందుకంటే ఓవర్ అటెన్షన్ ఇస్తున్నారు, నమ్మించడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మా ముందు అలా ప్రవర్తిస్తున్నారు అన్న థాట్లో వాళ్ళు ఉన్నారనమాట. అందుకే అక్కడ గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సడన్ వాళ్ళ లైఫ్లో చేంజ్ జరిగింది. అందుకే వాళ్ళకి తెలుస్తూ ఉంది వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, ఎందుకు లైఫ్ ఇలా అయ్యింది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే. ప్లీజ్ యూనివర్స్ ఎందుకు ఇలా రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే మీకు ఆ టైం అనేది చాలా తొందరలోనే ఉంది. ఒక మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇక్కడ ఈ సపరేషన్లో మీరు ఏం నేర్చుకున్నారో ఇప్పుడు మీకు అర్థమైంది. మీ లైఫ్ని మీరు ఎలా డీల్ చేయాలి, మీ పర్సన్ ఉన్నా మీ లైఫ్లో లేకున్నా కూడా, మీ పర్సన్ ఉంటే మీరు ఎలా లైఫ్ని డీల్ చేయాలి, మీరు పర్సన్ లేకపోతే లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యింది. అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. ఐదర్ మీ ఓల్డ్ పర్సన్ వద్దనుకుంటే న్యూ పర్సన్. ఆ డివైన్ టైమింగ్ అనేది మీకు పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు పర్ఫెక్ట్గా మీకు కావాల్సింది మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎన్ని రోజులు తను ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను అని అనుకున్న పర్సను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, నేను ఎందుకు ఒంటరివాడిని కావాల్సి వచ్చింది అసలు. అంటే నా వర్షన్లో చెప్తున్నానండి, ఎందుకు ఒంటరివాడిని కావాల్సి వచ్చింది, ఎందుకు లోపలున్న ఇన్నర్ థాట్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నాను అసలు. అది తనకై తను క్వశ్చన్ వేసుకుంటూ ఉన్నారు. అది తన మనసులో ఉన్న భావాల్ని మీకు చెప్పి ఉంటే మీరు ఇంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు, తను కూడా ఇంత సఫర్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకు తను అలా చేయాల్సి వచ్చింది అనేది మీ దగ్గర రివీల్ చేయలేకపోయారు.
ఐదర్ మీరు మిమ్మల్ని దూరం చేసుకునే ఇష్టం లేక అయినా అయ్యుండొచ్చు. లేకపోతే చెప్తే మీరు ఎక్కడ బ్యాడ్‌గా దాన్ని కన్వర్ట్ చేసుకుంటారో, కావాలని లీవ్ చేయడానికి తను చెప్తున్నారేమో అన్న ఆలోచన కూడా తనకు ఉండి ఉండొచ్చు. ఇక్కడ 6 మంత్స్ ఫ్రమ్ నౌ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారేమో. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరి ఎనర్జీనో చాలా బాగా కనెక్ట్ అయిపోయిందండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే తను ఇప్పుడు చాలా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మీరు తన లైఫ్లో ఉన్నట్టుగా, మీరు ఉంటే తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నీ తను ఆలోచించుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని వాళ్ళు వదులుకోవాలన్న ఇంటెన్షన్ తోటైతే లేరు. తను ఏమి చేసైనా కూడా మిమ్మల్ని ఒప్పించుకోవాలి, మిమ్మల్ని దక్కించుకోవాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తను చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకోవాలి అని చూస్తూ ఉన్నారు. అలా మార్చుకుంటేనే మీరు తనకి దక్కుతారు అనేది తనకు అర్థమైంది. తను ఇన్ని రోజులు తనలో లేని స్ట్రెంగ్త్ని వాళ్ళు ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు. అసలు తను అంటే ఏంటి అనేది తను తెలుసుకుంటున్నారు. తనకి కావాల్సింది ఏంటి అసలు, ఇన్ని రోజులు ఎందుకు భయపడుతూ బతకాల్సి వచ్చింది అనేది తనకు అన్నీ అర్థమయ్యాయి. తను ఇన్నర్గా ఉన్న స్ట్రెంగ్త్ని వాళ్ళు ఫీల్ అవ్వడం వల్లనే ఈ మేనిఫెస్టేషన్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. బాటమ్ ఆఫ్ ది డెక్లో థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యూ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. వావ్, ఇంకా మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇది చెప్పడం చాలా ఈజీ, బట్ లిటిల్ బిట్ మీరుగానా మీ గురించి మీరు ఫోకస్ చేస్తే మీకు కావాల్సింది మీ కాళ్ళ ముందు వస్తుంది, కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీకు కావాల్సింది మీ కళ్ళ ముందు వచ్చి నిలబడ్డప్పుడు మీరు ఇన్ని రోజులు స్ట్రగుల్స్ అనుభవించారో, ఏమేమి మీ పర్సన్ వస్తే అడగాలి అనుకున్నారో, మీ ఇన్నర్ మైండ్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్కి క్వశ్చన్స్ బయటికి రావు. రియల్గా చెప్తున్నా, ఏ క్వశ్చన్స్ బయటికి రావు. అది తన్మయత్వంతో కూడిన సంతోషం అనేది మీరు ఫీల్ అవుతారు. ఎందుకు అంటే లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉండబోతుంది మీకు. అందుకే యూనివర్స్ కూడా మీకు ఈ స్ట్రగుల్స్ నుంచి బయటికి రావడానికి ఒక వే అనేది కన్వర్ట్ చేస్తూ ఉంది. నేను డివైన్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి ఈ విధంగా రీడింగ్ తీయాలి అని నాకు అనిపించింది. ఎందుకో నా ఇంట్యూషన్కి అసలు నాకు అట్లా నా మనసుకి అట్లా అనిపించింది, అందుకే ఇలా తీశాను. బట్ ఇందులో కూడా ఓవరాల్ పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. డివైన్ ఏం చెప్పారో కూడా మీరు చూసారు. మీ గురించి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా కూడా మీకై మీరు సాధించుకోగలరు. ఆ కెపాసిటీ మీకు ఉంది. మీకు ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు చూసుకోండి. ఫస్ట్ అసలు మీరు ఏంటి అనేది మీరు తెలుసుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి. మీ కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ రావాలి అని నా కృష్ణాని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.